స్కాలర్షిప్లకు ఆహ్వానం. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS స్కీమ్ 2025-26కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ పథకం. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ ఉపకార వేతనం పథకం ద్వారా పేద విద్యార్థులు పాఠశాల విద్యను కొనసాగించేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యము. ఈ నేపథ్యంలో NMMS స్కాలర్షిప్పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇందులో ఏడాదికి ₹12,000. దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఎంపికైన 1,00,000 మంది విద్యార్థులకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఉపకార వేతనం అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఈ స్కాలర్షిప్ అందుతుంది. అర్హతలు: ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అనుబంధ స్కూల్స్ లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షలకు మించరాదు. దీనితో పాటు సదరు విద్యార్థి 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. SC/ST వర్గాలకు చెందిన విద్యార్థులకు 5% సడలింపు లభిస్తుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ స్కీమ్ వర్తించదు. వయస్సు 13 నుండి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఈ స్కాలర్షిప్కు విద్యార్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. అవి మెంటల్ ఎబిలిటీ టెస్టు, స్కాలర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఇందులో 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 90 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. నెగటివ్ మార్కుల నిబంధన లేదు. విద్యార్థి వెర్బల్, నాన్ వెర్బల్ సామర్థ్యాలు పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. ఇంజనీరింగ్, క్రిటికల్ థింకింగ్పై ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా అనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, ప్యాటర్న్ పర్సెప్షన్, హిడెన్ ఫిగర్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. అట్లాగే స్కాలర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఇందులో కూడా 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 90 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. నెగటివ్ మార్కుల నిబంధన లేదు. ఇందులో 7, 8 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాట్, శాట్ రెండింటిలో సగటున కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపిక సమయం నాటికి కనీసం 55% మార్కులతో 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ST/SC విద్యార్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది. ముఖ్య నిబంధనలు: కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ పథకానికి సంబంధించి ఒక విద్యార్థికి 1 ఉపకార వేతనం మాత్రమే లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ 4 ఏళ్ల పాటు అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అందుతుంది. ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఉపకార వేతనం కొనసాగాలంటే విద్యార్థి 10వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించాలి. SC/ST అయితే 55% మార్కులు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందుతుంది. పూర్తి స్థాయి కోర్సుల్లో, ప్రభుత్వ గుర్తింపు ఉన్న కోర్సుల్లో చేరిన వారికే ఈ ఉపకార వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే విధానం: నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ కింద ఇచ్చిన లింక్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్కూలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధృవీకరిస్తారు. ఈ ధృవీకరణ అనంతరం విద్యార్థి బ్యాంక్ ఖాతాలో నేరుగా స్కాలర్షిప్ జమ చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 31 ఆగస్టు 2025గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ స్కాలర్షిప్కు అర్హులే. కాబట్టి అందరూ అప్లై చేసుకోగలరు.